కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. పసుపు రైతుల గోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్ పసుపునకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించే వరకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. అర్థం చేసుకుని ప్రభుత్వం స్పందించాలి. 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలి. దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మన ప్రాంత రైతాంగ ప్రయోజనమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంత రైతాంగం తరఫున పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంతో పాటు రైతాంగ ప్రయోజనాలకు భంగం కలిగే లేదా ఇబ్బంది కలిగేటువంటి ఏ విషయంలోనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతాంగం కోసం అనేక కార్యక్రమాలు ఈ దేశ చరిత్రలో రైతాంగం విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాలన ఒక స్వర్ణయుగాన్ని మరిపించింది. కాబట్టి కాంగ్రెస్ అధికారం చేపట్టినటువంటి ఈ సంవత్సర కాలంలో మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దయనీయ స్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ లేని పోరాటం కార్యాచరణతో వారికి న్యాయం చేసేంత వరకు మేము ముందుంటామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ 15,000 రూపాయల మద్దతును ప్రకటించాలనేటువంటి డిమాండ్ మరొక్కసారి తెలియజేస్తాము.